పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్ళాడు అనుకోండి, దశరథుడు ఆయనకు పట్టాభిషేకం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కైకమ్మ అడ్డం వస్తుంది. అప్పుడు లక్ష్మణుడు చాలా కోపం వస్తుంది, తండ్రి మీద కోపం వస్తుంది. వీడి స్త్రీలోనుడై దశరథుడు నిన్ను అరణ్యానికి పంపడానికి ఇతను ఎవడు, నేను ఇప్పుడే వెళ్ళిన ఖడ్గంతో నరికి పారేస్తామంట. అప్పుడు రాముడు అంటాడు, నాయనా అది మంచిది కాదు. నేను తల్లుల్లో భేదభావం అన్నాడు ఎంచి చూడలే. అందరి తల్లులను సమానంగా తల్లిగా నేను భావించాను. కైక కూడా నన్ను అట్లాగే తన సుతుడిలాగానే చూచింది. కానీ ఇవాళ కైకకు అటువంటి దుర్బుద్ధి పుట్టింది అంటే అది నా దురదృష్టం, నా విధి, నేను పూర్వం చేసుకున్నటువంటి కర్మఫలం అంట. అంతేగాని ఆవిడ దోషం లేదంట. ఇది దైవకృతమే కానీ ఇది కైకమ్మ దోషం కాదు, తండ్రి దోషం కాదు. ఇది నేను పూర్వం చేసుకున్నటువంటి ఏదో అపరాధం. అది ఇప్పుడు నాకు ఈ కర్మఫలము లభిస్తుంది. కాబట్టి నువ్వు నాయన కోపడవద్దని అతన్ని వారిస్తాడు. అరణ్యానికి వెళుతాడు. అరణ్యంలో కూడా ఒకచోట సీతమ్మ కోల్పోయి ఒంటరితనం భజిస్తూ సీతమ్మ వియోగాన్ని సహించలేక లక్ష్మణుడితో అంటాడు, మీకు ఇదివరకే నేను చాలాసార్లు చెప్పా కూడా, నమద్విధో దుష్కృత కర్మకారి, నా వంటి పాపి మనుష్యుడు ఇంకొకడు లోకంలో లేడు. ఎందుకంటే ఈ దుఃఖము నేను అనుభవించవలసి వస్తున్నది. లక్ష్మణుడు నీవేం పాపం చేయలేదు నా నేను ఎరుగుదనంటాడు. నీకు తెలియదు నాయన, ఈ జన్మలో చేయకపోవచ్చు, పూర్వజన్మలో నేను చేశానంటాడు. పురామయ అభీప్సితాని పాపాని అసకృతకృతాన్ని, పూర్వం నేను ఒకటా పాపం కాదు అనేక పాపాలు కోరి చేశా, అందుకని నాకు అనేక దుఃఖాలు వెంటాడుతున్నాయి అన్నాడు. అని ఈ విధంగా రాముడు తను తాను ఒక జీవుడిగా ప్రదర్శించుకుంటాడు, చెబుతాడు. జీవునికి కర్మఫలం ఉంటుంది. ఒక జన్మలో చేసినటువంటి కర్మఫలం అప్పుడు అనుభవించడానికి లేకపోతే మరొక జన్మలో అనుభవించవలసి వస్తుంది. ఇది అనాలోచితంగా మనం ఒక ప్రయత్నం చేస్తుంటే దానికి అడ్డు తగలటానికి కారణం ఇది నా పాపకర్మ అంటారు. ఈ విధంగా మనం రామాయణం చదువుకున్నప్పుడు ఇంకా చూడు, రాముడిలో ఉన్నటువంటి మనుష్యుల్లో ఉండే లోటు రాముడిలో ఇంకా ఎన్నో నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు అంత అవకాశం లేదు, నాకు చూపు లేదు, లేకపోతే ఒక్కొక్క మాట చదివి నేను చెబుదును. అందుచేత రాముణ్ణి మనం ఒక ఉత్తమ నరుడుగా, ఒక మహాపురుషుడిగా మనం భావించి అతని గుణగణాలను మనం వర్ణించుకుంటూ అతని చరిత్రను మనం చదువుతూ మనం కూడా రాముని వలె ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఈ స్త్రీ దేవతలన్నీ కూడాను సీతమ్మ ఎన్ని కష్టాలు కూర్చైనా సరే పరపురుషుని ముఖం చూచి అడగదు. రావణుడితో ఎప్పుడైనా మాట్లాడవలసి వస్తే ఏదన్నా అడ్డం పెట్టుకుని మాట్లాడేది. అన్ని కష్టాలు అనుభవించి తాను తన పాతివ్రత్యాన్ని కాపాడుకున్నది. రాముడు కొంచెం శంకించితే నువ్వు పామరుడిలాగా మాట్లాడుతున్నావు, నువ్వు ఒక మనిషివి కాదు అని కూడా చేవాట్లు పెడుతుంది. ఆ విధంగా ఆడవాళ్ళు సీతమ్మలు కావాలి, మగవాళ్ళు రాముడు లక్ష్మణుడు భరత శత్రుఘ్నులు లాంటి వాళ్ళు మనం కావాలి. అందుకు ఆ మహాపురుషులను మనం గుర్తుపెట్టుకుని వారి చరిత్రలను చదవాలి. జన్మదినోత్సవాలు అట్లా మనం పాటించాలి. కానీ పెండింగ్ చేయడం ఇది జన్మదినోత్సవానికి సంబంధించింది కాదు. ఏ విధంగా చూసినా, శాస్త్ర దృష్టితో చూసినా, మానవ సామాన్య బుద్ధితో చూసినా ఈ పనులు మనం చేస్తున్నామే, ఇవి సరి అయినవి కావు. ఇవాళ రామనవమి సందర్భంగా ఈ పండుగను గురించి నేను 4 మాటలు కూడా చెప్పాను. ముఖ్యంగా జీవుడు కర్మలు చేస్తాడు, కర్మఫలములు అనుభవించడానికి అనేక జన్మలు అతనికి లభిస్తాయి. తాను బుద్ధిపూర్వకంగా జన్మలు సంపాదించుకోవడానికి తగినటువంటి కర్మలు ఆచరించకుండా జన్మరాహిత్యం కొరకు మనుష్యుడు ప్రయత్నం చేయవచ్చు. జీవుడు అది కూడా మానవ జన్మలోనే. అలా చేసి తాను జన్మరహితుడై బహుకాలం పరమాత్మలో ఉండి ఆనందాన్ని అనుభవించడానికి మనకి ఈ జన్మ లభించింది.
ఈ జన్మను మనం వ్యర్థం చేసుకోకూడదు. ఇహ చేదవేది రథ సత్యం అస్తి నచేదవేది మహతి వినష్టి. ఈ జన్మలోనే మనకు సత్యం తెలుసుకునే అవకాశం ఉన్నది. ఇక్కడ తెలుసుకోకపోతే మనకు గొప్ప నష్టం కలుగుతుంది. మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఈ జన్మ తెలియదు. అందుకని ఈ జన్మను మనం వ్యర్థం చేసుకోరాదు. స్త్రీ పురుషులు మీరందరూ దీనిని గుర్తించాలి. మనకు కావలసినంత వేద విజ్ఞానం మన పూర్వ ఋషులు మనకు అందజేసిపోయినారు. ఏ ప్రపంచంలో ఏ జాతికి కూడాను, ఎక్కడా ఏ దేశవాసులకి ఇటువంటి విజ్ఞానం పూర్వం ఇచ్చిపోలే. మనకటువంటి విజ్ఞానం ఉండి కూడా మనం విజ్ఞానానికి దూరులమై, అజ్ఞానులమై, అనాచారాలు, మూఢ విశ్వాసాలు పాటిస్తూ జీవితాన్ని మనం వ్యర్థం చేసుకుంటున్నాం. అందువల్ల మీరందరూ వేద సిద్ధాంతాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. సత్యార్థ ప్రకాశం ఇంటింటా ఉండాలి. చదువుకున్న వాళ్ళందరూ దాన్ని ఒకసారి కాదు, జీవితంలో మీరు ఎన్ని మాటలు చదవగలిగితే అన్ని మాటలు చదవండి. మీలో ఉన్న మూఢాచారాలు, మూఢనమ్మకాలు పోయి మీరు ధర్మం అంటే ఏమిటో అధర్మం అంటే ఏమిటో తెలుసుకుని అధర్మాన్ని దూరం చేసుకుని ధర్మపరులై క్రమంగా మోక్షాన్ని పొందటానికి తగిన అర్హత సంపాదించుకోవడానికి వీలవుతుంది. ఇది నేను ఈ రోజుల్లో ఈ సమావేశాలలో చెప్పదలుచుకున్న విషయం. అదృష్టవశాత్తు మనకి ఈ యుగంలో దయానందుడు మానవులకు ఒక మార్గదర్శకుడై మానవుడు తన జన్మను సఫలం చేసుకోవడానికి తగినటువంటి మార్గాన్ని మనకు అందజేసినటువంటి వాడు. దయానందునిది వేరే మతం అంటూ ఏం లేదు. శంకరునిలాగా, రామానుజుడిలాగా, మధ్వుడిలాగా కేవలం మన పూర్వ ఋషులు ఏ ధర్మాన్ని పాటించారో, ఏ ధర్మాలను వాటిని మనకు బోధించడానికి ఆయన జీవితం అంతా అర్పించాడు. ప్రాణాలు ఒడ్డి తాను మనకు ప్రాచీన వేద సందేశాన్ని ఋషులు ఏ విధంగా ప్రాచీన వేదాలను భావించేవాళ్ళు మనకు అందచేశాడు. ఆయన చెప్పాడు, దయానందుడు చెప్పాడని మీరు చేయవద్దు, వేదం చెప్పింది తెలుసుకుని మీరు చెయ్యండి. నేను చెప్పిన దాంట్లో ఏదైనా వేదానికి మీకు విరుద్ధంగా తోస్తే దయానందుడు చెప్పాడు కదా అని మీరు చేయవద్దు. వేదంలో ఏం చెప్పి ఉన్నదో, ఏ సత్యాన్ని మీరు వేదం ద్వారా గ్రహిస్తారో దాన్నే ఆచరించండి. నేను మీకు అది స్మరణ చేయటానికి, గుర్తు చేయటానికి మాత్రమే నా శక్తి కొలది ప్రయత్నం చేశానని దయానందుడు చెప్పాడు. దయానందునిలో ఉన్న గొప్ప విశేషం ఏమిటి అంటే, మానవులలో ఏ వ్యక్తి కూడా భగవంతుని స్థానంలో పూజింపబడకూడదు అనేది మనకు నేర్పాడు. ఏ శంకరుడు, రామానుజుడు, మధ్వాచార్యులు ఎవరూ మనకి ఇది నేర్పలే. మనుష్యుడు మనుష్యుని పూజించి మోక్షం పొందలేడు. రామకృష్ణాదులు మనుష్యుడు, వాళ్ళు ఉత్తమ గుణ సంపన్నులు. వారి చరిత్రలను మీరు చదువుకుని మీరు కూడా ఉత్తమ గుణ సంపన్నులు కండి, అంతవరకే. రాముడు మీకు మోక్షదాత కాడు, కృష్ణుడు మీకు మోక్షదాత కాడు, శంకరుడు, రామానుజుడు వీళ్ళెవరూ మీకు మోక్షదాతలు కారు. దయానందుడు కూడా మీకు మోక్షదాత కాడు. దయానందుడు ఋషులు ఆచరించినటువంటి ధర్మాలను మనకు ప్రబోధం చేయడానికి వచ్చినటువంటి ఒక వ్యక్తి. అంతవరకే ఆయన్ని గౌరవించాలి. అంతేగాని భగవంతుని స్థానంలో ఆయన పెట్టుకుని పూజించవలసిన అవసరమేం లేదు. వ్యక్తి పూజలు మానుకుని మనుష్యులు కేవలం భగవంతుని ఆరాధించడానికి ప్రయత్నం చేయాలి. మూఢాచారాలు, మూఢనమ్మకాలు, ఈ బొమ్మల పూజలు, రాళ్ళరప్పల పూజలు, చెట్టు చామల పూజలు, ఈ జడ పూజలను మనం మానుకోవాలి. దీన్ని పాషండత అంటారు. పాషాణం అంటే రాయి. రాతిని పూజించి మనం అంతా రాతిలాగా జడులం అయిపోయినాం. ధార్మిక విషయాలలో ఆలోచించేటువంటి శక్తి కూడా మన బుర్రలో లేకుండా పోయింది. ఇకనైనా దయానందుని బోధలు విని, దయానందుని సందేశాన్ని అందుకుని, మీకు వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, ధర్మశాస్త్రాలు ఉన్నాయి, వాటిని మీరు చదవండి, మీ పిల్లలకు చదివించండి, వినండి, వినిపించండి. ఆ వేద మార్గాన్ని మళ్ళీ మీరు నడుచుకోవడానికి ప్రయత్నం చేసి భారతదేశానికి, ప్రపంచానికి మళ్ళా గురువు అయ్యేట్లుగా మీరంతా ప్రయత్నించాలి. అటువంటి బుద్ధి మీకు భగవంతుడు ప్రసాదించాలని కోరుతూ, ఈ 8-9 రోజులుగా, ఈ 10 రోజులుగా నేను గురుసేవ చేసి, గురు శుశ్రూష చేసి, చదివి సంపాదించుకున్నటువంటి దానిలో
సత్యమని నమ్మిన దానిని సత్యం బ్రవీమి, నేను సత్యం చెబుతున్నా, తన్మామవతు, అది నన్ను రక్షించాలి అని రోజు ప్రతిజ్ఞ చేస్తూ నేను సత్యమని నమ్మిన దానిని ఋషుల ద్వారా, ఆర్ష సాహిత్యం ద్వారా, గురు శుశ్రూష చేసి సంపాదించినటువంటి జ్ఞానాన్ని మీకు నా చేతనైనంత అందచేయడానికి ప్రయత్నం చేశాను. ఏదైనా నా మాటల్లో మీకు కష్టం కలిగించే మాటలు ఉంటే మీ మీద నాకేం శత్రుత్వం లేదు. కొన్ని విషయాలు హృదయానికి నాటుకునేట్లు చెప్పడానికి కొంచెం కఠినమైన భాష కూడా అప్పుడప్పుడు ఆలోచన వస్తుంది. మీరు ఎవరిని దేవుడని, దేవుడి అవతారాలని భావించారో వాళ్ళని నేను మామూలుగా మాట్లాడి ఉంటా. అది వాళ్ళ మీద నాకేం ద్వేషం లేదు. వాళ్ళని గొప్పవాళ్ళుగా మీరు భావించాలి. వాళ్ళని దేవుళ్ళను చేసి మీరు దూరం కాకూడదు వాళ్ళకు. అట్లా వ్యక్తులను దేవుళ్ళను చేసేటప్పటికీ మన స్థితి ఇప్పుడు ఏమైంది అంటే, సాయిబాబా, మెహర్ బాబా, షిర్డీ సాయిబాబా, ఇంకా ఆ బాబా ఈ బాబా, పనికిరాని సన్యాసులు, వీళ్ళందరూ మనకు దేవుళ్ళై కూర్చున్నారు. దేవునికి మనకు మధ్యలో వీళ్ళు దళారులు. ఎందుకు? మనం స్వయంగానే దేవుని ఉపాసించవచ్చు, మనకు మధ్యవర్తులు అక్కర్లే. ఎవరైనా గురువు ఉంటే వాడు మీకు మార్గం చెప్పేంత వరకే, కానీ వాడిని కాళ్ళు పట్టు కూర్చుంటే మీకేం లాభం లేదు. మీరు అక్కడే ఉంటారు, మీ గురువు అక్కడే ఉంటాడు. తెలిసినటువంటి గురువును సేవించి సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. గురువు వేదశాస్త్రములను చక్కగా చదువుకున్నవాడై ఉండాలి. శ్రోత్రియం బ్రహ్మనిష్టం, వేదములు చక్కగా చదువుకుని తన జీవితంలో నిత్యము బ్రహ్మ సాక్షాత్కారం కొరకు అహింసాది వ్రతములు చేస్తూ యోగనిష్ఠుడైనటువంటి వ్యక్తిని ఆశ్రయించి మీరు సత్య మార్గాన్ని తెలుసుకోండి. ఆయన చెప్పినట్టు మీరు ఆచరించండి, మీరు అనుష్ఠాన పరులు కండి, అప్పుడు మీకు మోక్షం సులభం అవుతుంది అని చెబుతూ, నా మాటలు మీరు శ్రద్ధతో విన్నందుకు ఒకసారి కృతజ్ఞతా వందనాలు అర్పిస్తూ నేను నా మాటలను ముగిస్తాను. పురాణాల్లోకి చాలా విశిష్టమైనటువంటి బ్రహ్మజ్ఞాన దానం, జలదానం, భూదానం, గోదానం, తిలదానం, నెయ్యి దానం, ఘృతదానం, కాంచన బంగారదానం, భూదానం, అన్నిటికంటే కూడా అత్యుత్తమైనటువంటి దానం బ్రహ్మజ్ఞాన దానం అట. అలాంటి ఈ బ్రహ్మజ్ఞాన దానాన్ని మనకి ఈ 10 రోజులుగా పండిత గోపదేవ శాస్త్రి గారు మనకు ప్రసాదించారు. వారికి మీ అందరి తరఫున, మా ఆర్య సమాజం తరఫున శతసహస్ర వందనాలు. ఈ 10 రోజులుగా ఓపికగా వచ్చేసి మేము అరేంజ్ చేసిన దానికి మీరంతా వచ్చేసి ఈ సభల్లో పాల్గొని జయప్రదం చేసినందుకు మీకు అందరికీ కూడా నమస్కారాలు. ఇవి నేను కాదు, మరి ఎవరు? ఈ నేను అనేది ఉన్నదే అది జీవుడు, శరీరం కాదు. నేను అనేది జీవుడికి ఇంకొక పేరు. సంస్కృతంలో జీవుడు అన్నాను, తెలుగులో నేను అన్నాను. అలాగే జీవాత్మ అని, ప్రత్యేకాత్మ అని పేరు. వాస్తవంగా నేనంటే ఏమిటి? జీవుడంటే ఏమిటి? ఇచ్ఛాద్వేష ప్రయత్న సుఖ దుఃఖ జ్ఞానాన్ని, ఈ గుణములు ఎవరిలో ఉంటాయో ఆ తత్వానికి నేను అని పేరు. అది ఆత్మ. అందుకని ఈ శరీరం వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు ఓం శబ్దాన్ని ఉచ్చరిస్తూ ఆత్మను ఎవడు సంస్మరిస్తాడు, ఓమితి బ్రహ్మం వ్యాహరం మాం అనుస్మరన్, పరమేశ్వరుని నామం ఓం అని ఉచ్చరిస్తూ ఆత్మను ఎవడు స్మరణ చేస్తాడు, ఆత్మ అంటే పరమేశ్వరుడు, వాడు ఈ దేహాన్ని వదిలిపెట్టి పరమగతిని, మోక్షాన్ని పొందుతాడు. కాబట్టి మనము పరమేశ్వరుని తెలుసుకోవడానికి గురువులు ఇట్లా ఉపదేశించేవాడు పూర్వకాలంలో. ఓం అని స్మరించుతూ నీవు చచ్చిపో. నీవు శరీరం వదిలిపెట్టి పోయేటప్పుడు నీ నోటి వెంట ఓం అనేది రావాలి.
యజుర్వేదంలో చివరి అధ్యాయంలో ఒక మంత్రం ఉంది, ఓం స్మర. నీవు శరీరం వదిలిపెట్టిపోయేటప్పుడు ఓంను స్మరించు, భగవంతుని స్మరించు. ఓం అనేది భగవంతునికి వాచకం. మనం చచ్చిపోయేటప్పుడు ఓంను స్మరించాలంటే ఎట్లా? గాంధీ గారు జీవితం అంతా రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ఈశ్వర అల్లా తేరానాం అని ఇది జపం చేశాడు. మీకందరికీ తెలుసు కదా. ఆయన రోజు అనుయాయుల చేతి ఈ పాటలు పాడిస్తూ ఉండేవారు. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. చివరకు ఆయన చచ్చిపోయినాడు. ఎట్లా చచ్చిపోయినాడు? పిస్టల్ దెబ్బలకు చచ్చిపోయినాడు. గోడ్సే ఎదురుగా వచ్చి కలిచాడు. ఢమ్ రామ్ అని అతను నోటి వెంట మాట. గోడ్సే నన్ను కాలుస్తాడు, నేను చచ్చిపోతానని అనుకుని రామ్ పదం అతను నోటి వెంట నుంచి రాలే. ఆకస్మికంగా గుండు మొదటి గుండు తగలగానే రామ్ అన్నాడు. మళ్ళీ రెండో గుండు తగిలింది, మళ్ళీ రామ్ అన్నాడు. మూడో గుండుకు పడిపోయింది. ఈ రామ్ పదం ఆయన కావాలని ప్రయత్నించి స్మరించలే రాముణ్ణి. మరి జీవితం అంతా అభ్యాసం చేసి, అందుకని అప్రయత్నంగా అతని నోటి వెంట రామమ్మని. మనం జీవితం అంతా అబ్బా అమ్మ అని అడుగు ఏడుస్తాం. అందుకని చచ్చిపోయేటప్పుడు అబ్బానే లేకపోతే అమ్మానే భగవంతుని నామం మనకు రాదు. అయితే ఇక్కడ గాంధీ గారి ఉదాహరణ చెప్పినందువల్ల రాముని స్మరించమని నేను చెప్పడంలే మీకు. ఆ పొరపాటు పడకండి. గాంధీ గారిని అడిగాడు, ఎవరయ్యా మీకు ఈ రాముడని. అంటే ఆయన చెప్పాడు, రాముడు అంటే మీరు అనుకునేటువంటి దశరథ పుత్రుడు కాదన్నాడు. అసలు రాముడు ప్రపంచంలో పుట్టలేదు, సావలేదు, అది కల్పిత రామాయణం అన్నాడు. మరి ఎవడయ్యా నీకు రాముడు అంటే పరమేశ్వరుడు. రాముడు పరమేశ్వరుడికి రామాని పేరు లేదే. నీవు రామారామాని స్మరిస్తున్నావు, నీ అనుయాయులంతా రేపు రామారామని ఏడుస్తూ చస్తారు, ఎట్లాగన్నావు అని సమాజకులు అడిగింది కూడా. ఇంకొకళ్ళకి దమ్ములు లేవు అడగటానికి. అడిగితే నిజమే కావచ్చునైనా, కానీ నేను ఏం చేసేది, నాకు ఈ రామపదం అలవాటయింది. నన్ను చిన్నప్పటి నుంచి పెంచిన దాది నాకు ఈ మాటలు నేర్పిందన్నాడు. అయితే మరి నిన్ను అనుసరించేవాళ్ళు మోసపోతారే, కానీ నేను చెబుతున్నా కదా నేను ఆ రాముడు కాదని. మేము అడిగితే చెప్పావా, ఎవరు చెబుతున్నావు నువ్వు అని కూడా పోట్లాడే. మీరు ఏమన్నానండి, నేను మాత్రం ఇది వదిలిపెట్టలేదు అన్నాడు. ఎందుకంటే అలవాటు అయిపోయింది. అట్లా అలవాటు కాబట్టే అప్రయత్నంగా చచ్చిపోయేటప్పుడు అతని నోటి వెంట రామ్ అని. అలాగే మనం భగవంతుని స్మరించాలి అంటే చచ్చిపోయేటప్పుడు రోజు ఓం స్మరణ చెయ్యాలి. తజ్జపస్తదర్థభావన. ఓంకారాన్ని స్మరణ చేస్తే, రోజు జపం చేస్తూ ఉంటే మీ మనస్సు పవిత్రం అవుతుంది, ఏకాగ్రం అవుతుంది, భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. అందుకని చక్కని ఉపాయం, తేలిక ఉపాయం పతంజలి మహర్షి చెప్పారు. ఒకసారి లాహోర్లో పెద్ద మీటింగ్ జరిగింది. 1000 మంది దయానందుని వినడానికి వచ్చారు. ఆయన చెప్పవలసింది చెప్పాడు. అంతా అయిపోయిన తర్వాత ఒక వృద్ధురా, ఒక ముసలమ్మ, అందరూ పోయిన తర్వాత స్వామి దగ్గరికి పోయి, దయానంద స్వామి, స్వామి మీరు చాలా చెప్పారు, నాకేం అర్థం కాలేదు, నాకేమన్నా పరమగతి ఉందా లేదా అని. అమ్మా లేకే, నువ్వు ఓంకార స్మరణ చేసుకోమన్నా. ఓం అని మాట నీకు వచ్చును కదా? వచ్చును స్వామి అన్నాడు. ఇంకేం రాక్కర్లేదు, నీవు ఓం ఓం అనుకుంటూ రోజు జపం చేయి, భగవంతుని స్మరణ చేయమన్నాడు. ఎంతటి దయాళుదో చూడండి. ఇవాళ శంకరాచార్యులు అడగండి, పోయి మీ అడగవాళ్ళు ఎవరన్నా, స్వామి మేము ఓంకారం చెప్పాలి, చిచి ఆడవాళ్ళు అనకూడదు. ఏ పీఠాధిపతి మీకు ఈ మాట చెప్పు?
100 ఏళ్ల ముసలమ్మ అవయవాల్లో పట్టుతుని తప్పి స్వామి నాకేమైనా గతి ఉన్నదా లేదా అని అడిగితే దయానందుడు దయాళుడు, ఆయన పేరేటువంటిది. అందుకని ఆమెకు పరమరహస్యం రామ్ పదం ఉపదేశించలే, ఓం అనే పదాన్ని ఉపదేశించారు. రామానుజ స్వామికి గురువు ఉపదేశం చేశాడు రామ మంత్రం. అయినా ఇది ఎవరికి చెప్పొద్దురా అన్నాడు. ఈ మంత్రంతో నీకు మోక్షం వస్తుంది, ఈ మంత్రం ఎవరికి చెప్పొద్దు అన్నాడు. చెప్పింది రామ పదం, రాముడి జపం చేయమని. స్వామి మరి నేను ఎవరికైనా చెబితే నీకు ఫలించదు, వాళ్ళకి మోక్షం వస్తుంది అన్నాడు. అయితే సరే మంచిదని పరిగెత్తుకుపోయి కొండెక్కాడు. నాకు రాకపోతే రాకపోయింది, అందరికి చెబుతాం, అందరూ మోక్షానికి పోతారనే పాపం దయగలవాడే అతను కూడా అని వెళ్ళి అందరినీ పిలిచి రామనామం ఉపదేశం చేశాడు. నేను ఒకసారి ఊళ్ళో ఇట్లాగే దయానందుని గురించి గొప్పగా చెబితే దయానందుడు ఇట్లా ఓం ఉపదేశం చేశాడు ముసలమ్మకు, ఆయన చాలా దయగలవాడు అని చెబుతుంటే అక్కడ ఒక వైష్ణవుడు ఉండి, అయ్యా మా రామానుజుడు కూడా చాలా దయగలవాడు అన్నాడు. ఏమిటన్నా, రామమంత్రం ఉపదేశం చేశాడు కదా అన్నాడు. రామ అనేది మంత్రం అన్నాను. కాదండి, రామనామం. రామనామం ఎవరి పేరు అన్నా. ఏం చెబుతాడు? రాముడనే పేరు భగవంతుడికి ఎక్కడున్నా వేదశాస్త్రాల్లో ఉందే అన్న. భగవంతునికి చాలా పేర్లు ఉన్నాయి, రామ అనే పదం లేదు ఎక్కడ భగవంతుడికి. దయానందుడు సత్యార్థ ప్రకాశంలో 100 పేర్లు పైగా భగవంతుని పేర్లు వర్ణన చేసి చెప్పాడు. ఈ పేర్లలో ఈ అర్థం ఉందని మనకు తెలియటానికి. సత్యార్థ ప్రకాశం చదువుకుంటే మీకు ఎంత జ్ఞానం కలుగుతుందో మీరు చదువుతారా? మీకు తీరిక ఎక్కడిది లేదు. ఆ 100 నామాల్లో రామపదం లేదు, కృష్ణ పదం లేదు. ఇవాళ గురువులు ఉపదేశిస్తారు హరే రామ హరే రామ 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 హరే హరే, హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ. ఇవి వాళ్ళు నేర్పారు. ఇది పైగా షోడశాక్షర మంత్రం అంటారు. హరే రామ 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 హరే హరే 16 అక్షరాలు ఏం రా ఉన్నాయా? ఉన్నాయా? షోడశాక్షర మంత్రం, ఇది పెద్ద మంత్రం. ఏ మంత్రం వల్ల బోధ మంత్రం. మంత్రం అనే పదం వేద భాషలో తప్ప ఇంకెక్కడా లేదు. వేద మంత్రానికే మంత్రం అని. మంత్రం వచ్చింది. వేద మంత్రాలను మనం ఎంత మననం చేస్తే అంత అర్థం బోధపడుతుంది. అటువంటి భాష అది వేద భాష. అందులో ఎక్కడా రామ అనే పదం భగవంతుడికి లేదు. ఏమి ఆచార్యులు గారు ఉందే అన్న మాట్లాడారు. మీకు తెలియకపోతే నేను చెబుతున్నా, ఎక్కడా వేదాలలో రామ అనే పదం భగవంతుడికి లేదన్నా. కానీ రామ అనే పదాన్ని బోధించే వాళ్ళు ఏం చెబుతారంటే దానికి అర్థం కల్పిస్తారు. రముధాతువుతో రామ పదం ఏర్పడుతుంది సంస్కృతం. రముధాతువునికి అర్థం క్రీడ, ఆట. రమతే ఇది రామ, ఆడుకునేవాడు, క్రీడించేవాడని అర్థం. ఆ అర్థం చెప్పకుండా ఉన్న అర్థం రమంతే యోగినో యస్మిన్ స రామ అని అర్థం కల్పిస్తారు. ఎవరిలో యోగులు రమిస్తారు, ఆనందిస్తారు. యోగులు ఎవరిలో ఆనందిస్తారు? పరమేశ్వరుడు. వాడికి రామ అనే పదం అని ఈ మాటకు అర్థం చెబుతారు. ఇది మోసం. అంత అర్థం రామపదంలో లేదు. మామూలుగా రామ అంటే మీకు ఎవరు గుర్తొస్తాడు? దశరథ పుత్రుడు గుర్తొస్తాడు, లక్ష్మణాగ్రజుడు గుర్తొస్తాడు, సీతాపతి మీకు గుర్తొస్తాడు, రావణ సంహారకర్త గుర్తొస్తాడు, సృష్టి స్థితి లయకర్త భగవంతుడు మీకు గుర్తొస్తాడా? అన్నాడు. ఎందుకంటే రాముని కథ మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. వాడు దశరథపుత్రుడని, కౌసల్యానందనుడని, సీతాపతిని, లక్ష్మణాగ్రజుడని, రాక్షస సంహారి అని, రావణ సంహారి అని ఆ రాముడు గుర్తొస్తాడు. కానీ సృష్టి స్థితి లయకర్త పరమేశ్వరుడు గుర్తొస్తాడు రాడు. ఒక్క ఓం పదమే భగవంతునికి అటువంటి నామం. అందుకని ఋషులు
ప్రతి మంత్రానికి ముందు ఓం స్మరించమని చెబుతాను. ఓం విశ్వాని దేవ సవితర్దిత, ఓం అగ్నేనయ సుపథారాయ, ఓం భూర్భువస్వ, ఓమితి ఉపాసీత, ఓమితి ఉద్గీతం ఉపాసీత. సత్యార్థ ప్రకాశంలో స్వామి రాశాడు ఉద్గీతం. ఉద్గీతం అంటే బ్రహ్మ. బ్రహ్మనందరూ పెద్దగా గానం చేస్తారు, అందుకని అతనికి ఉద్గీతం అని పేరు. ఆ పరమేశ్వరుణ్ణి ఉపాసించాలంటే ఓమితి ఉపాసీత అని ఇట్లా శాస్త్రాలు చెబుతున్నాయి, ఋషులు చెబుతున్నారు. కాబట్టి మీరు ఈ జన్మలో మోక్షం కావాలనుకుంటే ప్రతి క్షణం ఓమును మరవబోకండి, అభ్యాసించండి. అప్రయత్నంగా మీ నోటి వెంట చచ్చిపోయేటప్పుడు ఓం అని వస్తే మీరు భగవంతుల్లో కలిసిపోతారు, భగవంతుల్లో ఉండే ఆనందాన్ని అనుభవిస్తారు. ఇంతకంటే గొప్ప రహస్యం ఎవరేమో మీకు చెప్పలేదు. బస్ ఇచ్చినప్పటికీ ముఖ్యంగా పరమేశ్వరుని గురించి బోధించడం వేదముల తాత్పర్యం. ద్వారా మనం భగవంతుని స్వరూపాన్ని తెలుసుకోవాలి. భగవత్ స్వరూపం మనకు తెలియకుండా భగవంతుని మనం పొందడానికి వీల్లేదు. భగవంతుని స్వరూపం అంటే భగవంతునిలో ఉండే విశేష గుణాలు ఏమిటో అవి మనకు తెలియాలి. స్వరూపం అనే పదానికి శాస్త్రంలో లక్షణం అని అర్థం. లక్షణం అంటే ఇంకొక మాటలో చెబితే దాన్ని అసాధారణ ధర్మం అని కూడా అంటారు. అసాధారణ ధర్మం అంటే ఏమిటి? భగవంతుల్లో ఉన్న ధర్మం మరొకరిలో ఉండకూడదు, మరొక వస్తువులో ఉండకూడదు. ఆ ధర్మం కేవలం భగవంతుల్లోనే ఉంటే అది భగవంతునికి అసాధారణ ధర్మం, స్వరూపం, లక్షణం అనుభవం. అలా భగవంతుడేమిటో మనకు స్పష్టంగా బోధపడాలి. మన మనస్సులో భగవత్తత్వం ఎటువంటిదో బాగా తెలిసి ఉండాలి. మనం ఎన్నడూ పొరపాటు పడకుండా ఉండాలి. అప్పుడే మనం భగవత్ సాక్షాత్కారానికి ప్రయత్నం చేస్తూ భగవంతుడి సాక్షాత్కారం కలిగినప్పుడు అది భగవత్తత్వం అని మనకు తెలుస్తుంది. తెలియకపోతే పొరపాటు పడడానికి ఇంకేదో చూచి దాన్ని భగవంతుడు అనుకోవచ్చు మనం. ఇప్పుడు మన దేశంలో ముఖ్యంగా హిందువులు అంటే వైదికులు, హిందూ మతం మాది అని చెప్పుకునేవారు భగవంతుని, ఈశ్వరుని అంగీకరిస్తారు. కానీ ఈశ్వరుడంటే చాలా మందికి హిందువులలో స్పష్టంగా తెలియదు. ఇది చాలా ఆలోచించదగిన విషయం. చాలా మంది మేము భగవద్భక్తులం అంటాం, కానీ భగవంతుడు ఏమిటో వారికి తెలియదు. భగవద్భక్తులం అని చెబుతూ అనేక విధములైన ఆకారాలు కలిగినటువంటి విగ్రహాలను పూజిస్తూ ఉంటారు. ఆ విగ్రహాలు కూడా అన్ని ఒక రకంగా ఉండవు. ప్రతి ఊళ్ళోనూ గుళ్ళు ఉన్నాయి.
వాటికి దేవాలయం అని పేరు. దేవుని ఇల్లు అన్నమాట. అంటే దేవుడు అందులో ఉంటాడని వాళ్ళ అభిప్రాయం. మనం దేవునికి ఒక ఇల్లు కట్టామంటే అర్థం దేవుని స్వరూపం మనకు తెలియలేదన్నమాట. మనకు ఇండ్లున్నాయి. మన ఇంటికి కూడా ఆలయం అని చెప్పవచ్చు, తప్పేం లేదు. ఆలయం అంటే ఇల్లు, గృహం అన్నీ ఒకటే అంటాం. ఆ ఇండ్లల్లో మనం ఉంటాం. ఇంట్లో మనం ఉన్నప్పుడు ఆ ఇంట్లోనే ఇమిడిపోతాం, మనం బయట ఉండం. అట్లా ఏదో ఒక స్థలంలో ఉండే వ్యక్తికి ఇల్లు ఏర్పరచుకోవడానికి వీలుంది. మరి దేవుని ఆలయం అంటే దేవునికి ఇల్లు కడుతున్నాం, లక్షలు ఖర్చు పెట్టి, కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కడుతున్నాం. వాటికి దేవాలయాలని పేరు పెట్టాం. దేవునికి ఇల్లు కట్టేవాళ్ళు దేవుని భక్తులే అవుతారు, కానీ ఈ రోజులు కరగదు. దేవుని యందు ఎవరికి భక్తి ఉంటుందో వాడు దేవునికి ఇల్లు కట్టాలి. మరి దేవునికి ఇల్లు కట్టే దేవ భక్తులు ఉన్నారే, వాళ్ళకి దేవుడు అంటే ఏమన్నా తెలిసినట్లేనా? దేవుడు అంతటా ఉంటాడు అని తెలిసిన వ్యక్తి దేవునికి ఇల్లు ఎట్లా కడతాడు? అంతటా ఉండే వ్యక్తి ఒక ప్రదేశంలో ఎట్లా ఉండిపోతాడు? కాబట్టి దేవుడు అంటే ఏమిటో, దేవుని పేరుతో ఆలయాలు కట్టేవాళ్ళు దేవుని గురించి తెలుసుకోలేదని అర్థం. వాళ్ళు దేవుని భక్తులు కారు. అయితే దేవునికి ఇల్లు కట్టవలసిన పని లేదు. ఏ వస్తువు అంతటా ఉంటుందో దానికి ఇల్లు ఎందుకు? ఎట్లా కడతాం ఇల్లు? భగవంతుని లక్షణం వాళ్ళకి తెలియదన్నమాట. భగవంతుని స్వరూపం వాళ్ళు గుర్తించడం లేదని అర్థం. వేదం భగవంతుని గురించి చెబుతుంది, వేదానికి సంబంధించిన శాస్త్రాలు చెబుతాయి. భగవంతుడికి ఒక లక్షణం మనం చెప్పుకోవచ్చు, అతడు సృష్టి స్థితి లయకర్త. ఇది భగవంతుడికి ఒక లక్షణం. భగవంతుల్లో ఉండేటువంటి విశేష గుణాలు ఇందులో తెలియబడతాయి. సృష్టి స్థితి లయకర్త అంటే ఈ ప్రపంచాన్నంతా సృష్టించేవాడు, నిర్మించేవాడు ఈశ్వరుడు, భగవంతుడు, దేవుడు అని పేరు వాడి. భగవంతుని సృష్టి, ప్రపంచాన్ని సృష్టించేటువంటి భగవంతుడు ఎక్కడో ఒక చోట ఉండి ఇంత పెద్ద ప్రపంచాన్ని సృష్టించగలుగుతాడా? ఈ సృష్టే మనకు భగవంతుడు, నన్ను నిర్మించేవాడు నాలో అంతటా ఉంటాడు అని చెబుతుంది. బుద్ధిమంతుడిని గ్రహిస్తాడు. ఏ వస్తువు నిర్మింపబడుతుందో, సృష్టింపబడుతుందో దాన్ని సృష్టించేటువంటి కర్త దానికి సమీపంలో ఉండాలి. ఎక్కడో కర్త ఉండి ఎక్కడో కార్యం, పదార్థం సృష్టింపబడదు. సికింద్రాబాద్లో ఉన్న కుమ్మరి హైదరాబాద్లో కొండలు నిర్మించలేడు. ఇది మామూలుగా ఆలోచించే వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది. ఎప్పుడు మనం భగవంతుని సృష్టికర్త అని తెలుసుకుంటామో అతడు సృష్టిలో అంతటా ఉండాలి. సృష్టి అంటే ఏమిటి?
అనేక పరమాణువులు, అతి సూక్ష్మ పదార్థాలు, వాటిని చేర్చి ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు భగవంతుడు. ఏ సూక్ష్మ పరిమాణాలను కలపాలన్నా ఆ పరమాణువుల దగ్గర వాడు ఉండాలి. ఆ పరమాణువులు కలిపేటువంటి శక్తి అతనిలో ఉండాలి. అందుకని ఇదని చెబుతుంది, ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్. జగత్ అంటే ప్రపంచం, దీనికి జగత్ అని పేరు. ఇది వేదంలో చెప్పబడినటువంటి పేరు. ఏ వస్తువుకి వేదం పేరు పెడుతుందో ఆ వస్తు గుణం ఆ పేరులో తెలుస్తుంది. వేదం పెట్టే పేర్లన్నీ సార్థకంగా ఉంటాయి. ఆ వస్తువులో ఉండే గుణాలు తెలుపుతుంది అన్నమాట. జగత్ అంటే ఏమిటి? గచ్చతి ఇది జగత్. గమనం కలిగిన దాన్ని జగత్ అంటారు. గమనం అంటే చలనము అని అర్థం, కదలిక. ఇప్పుడు దేన్ని మనం ప్రపంచం అంటున్నామో, భూమి, జలము, అగ్ని, వాయువు, సూర్య, చంద్ర, నక్షత్రాదులు, వీటికి మూల కారణములైనటువంటి పరమాణువులు, ఇవన్నీ అతి వేగంగా చెలిస్తున్నాయి, కదులుతూ ఉన్నాయి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ వేగంగా తిరిగి వస్తుంది. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నాడు, ఒక చోట ఉండడు. అలాగే సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి, కదలకుండా ఉండేవి కావు. సూర్యుడు మాత్రం స్థానం వదిలిపెట్టి ఎక్కడికి పోడు, ఒక చోటే ఉంటాడు. కానీ అక్కడ కూడా సూర్యుడు కదలకుండా ఉండడు, తాను ఉన్న చోట తన అక్షం మీద తాను తిరుగుతూ ఉంటాడు. ఇలా సూర్యుడు, సూర్య కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఈ ప్రపంచానికి ఏర్పాటు, ఈ ప్రపంచ నిర్మాణానికి ఉపయోగించబడేటువంటి సూక్ష్మ పరమాణువులు ఉన్నాయి. అవి కూడా అతి వేగంగా చెలుస్తున్నట్టు సైంటిస్టులు చెబుతున్నారు. ఇక్కడ మన శాస్త్రం చెబుతున్నది, ఇది వేదం చెబుతున్నది. యత్కించి జగత్. కించిత్ అంటే కొంచెం, అంటే అది చిన్నది అని అర్థం. మిక్కిలి చిన్నది పరమాణువు, అది కూడా జగత్తే. అంటే దానిలో కూడా గమనం ఉన్నది, చలనం ఉన్నది, నడక ఉంది. అట్లా సూక్ష్మ పరమాణువుల దగ్గర నుండి ఈ పెద్ద పెద్ద గోళాలు ఉన్నాయి. భూమి ఒక పెద్ద గోళం, సూర్యుడు ఒక పెద్ద గోళం, నక్షత్రాలన్నీ పెద్ద పెద్ద గోళాలు. భూగోళం అంటాం చూడండి, అలాగే సూర్యగోళం, చంద్రగోళం, వీటన్నిటికీ గోళం అని పేరున్నది. గోళం అంటే గోలు గోలుగా ఉంటారు, గుండ్రగా ఉంటాయి. ఇవన్నీ ఎందుకు గుండ్రగా ఉన్నాయి? పలకలుగా ఉండకూడదు, ఉండదు. ఎందుకంటే అన్ని తిరుగుతూ ఉంటాయి. ఈ తిరుగుడు వల్ల ఈ కోణాలన్నీ అరిగిపోతాయి. అది గుండ్రం. అందుకనే వీటన్నిటికీ గోళం అని పేరు. దాన్ని బట్టే ఇవి తిరుగుతున్నాయని కూడా తెలుస్తుంది. ఒక పలకలుగా ఉన్న వస్తువులు మీరు ఒక త్రాటి గట్టి తిప్పండి, వేగంగా గాలి, కొన్నాళ్ళకి ఆ కోణాలన్నీ అరిగిపోయి గుండ్రగా తయారు. ఈ విధంగా ప్రపంచం అంతా జగత్ అనబడుతుంది. అంటే గమనశీలం. ఈ గమ్యమాన ప్రపంచాన్ని భగవంతుడు నిర్మించి దీనిలో అంతటా ఉన్నాడు అని వేదం చెబుతుంది. ఉండకపోతే వీలు లేదు.
సృష్టి ఎక్కడ జరుగుతుందో అక్కడ సృష్టికర్త లేకుండా సృష్టి జరగటానికి వీల్లేదు. కర్తకు కార్యానికి అలాంటి సంబంధం ఉంది. ఇది మనకు మామూలు బుద్ధులకు కూడా తెలుసు. దీనికి పెద్ద శాస్త్రం అక్కర్లే. అంచేత భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు, ఈ సృష్టి భగవంతునిది అని మన దేశంలో హిందువులు, ఎవరు వైదికులు తాము హిందువులు అని చెప్పుకుంటున్నారు. పొరపాటున ఇప్పటికి కూడా వదిలిపెట్టకుండా భాషను అట్లాగే ఉంచుకుంటున్నారు పేర్లు. వాళ్ళకందరికీ భగవంతుడు అంతటా ఉన్నాడని తెలుసు కూడా. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే అటు మూర్ఖు, ఏమీ చదువు సంధ్య లేనివాడు. వాళ్ళు గుళ్ళో ఉండే బొమ్మనే వాళ్ళు దేవుడు అనుకుంటారు. కొంచెం తెలిసిన వాడు కూడా పరమేశ్వరుడు అంతటా ఉండాలి. సృష్టి కార్యం ఎక్కడ జరుగుతూ ఉంటుందో అక్కడ కర్త ఉండాలి అనేది సామాన్య జ్ఞానం. అది తెలిసిన వాడు భగవంతునికి ఇల్లు కట్టడు. ఏమి తెలియని పరం మూర్ఖుడు ఉంటాడు చూడండి, వాడు గుళ్ళోనే దేవుడు ఉన్నాడు అనుకుంటాడు. అందుకని గుళ్ళో ఉన్నంతసేపు వాడు అబద్ధం ఆడాడు, దొంగతనం చేయడు. గుడి బయటకు వచ్చి అన్ని అబద్ధాలు. ఎందుకంటే గుళ్ళ అబద్ధం ఆడితే దేవుడు ఉన్నాడు శిక్షిస్తాడని వాడికి భయం. ఆ భయం గుడి దాటి బయటకు వస్తే ఉండదు. అంటే బయట భగవంతుడు లేడని వాడి దృష్టికోణం. కానీ ఏమాత్రం కొంచెం బుద్ధి గలవాడు కూడా భగవంతుడు అంతటా ఉన్నాడని అంగీకరిస్తాడు. ఇతర భాషలు తెలిసినా తెలియకపోయినా, సంస్కృతం తెలిసినా తెలియకపోయినా, తెలుగు చదువుకున్న పిల్లలకు ఇందు కలడందు లేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండు అని పంతులు చెబుతారు. ఇప్పుడు పాఠశాలలో చెబుతున్నారో లేదో నాకు సందేహం. నేను కొన్నాడు స్కూల్ టీచర్గా చేసే చిన్నపిల్లలకు చదువు చెబుతూ ఉండేవాడు. అప్పుడు ఆ పిల్లలకు ఈ పద్యం చెప్పేవాడు. ప్రహ్లాదుడు తండ్రికి సమాధానం చెబుతూ, నీ దేవుడు ఎక్కడున్నాడు అని ఉత్తలిచేటువంటి దేవుడు అని అడిగితే ఇందు కలనందు లేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండు అన్నా. ఇది మన దేశంలో చదువుకున్న పండితులకు ఉండదా? సంస్కృతం చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ మాత్రం తెలియదా? కానీ దేవుడికి ఇల్లు కడుతున్నారు, ఆలయాలు కడుతున్నారంటే అర్థం ఏమిటి? భగవంతుని స్వరూపాన్ని వాళ్ళు గుర్తించడం, భగవంతుల్లో ఉండే వ్యాపకత్వం అనే గుణాన్ని వాళ్ళు గుర్తించడం. అంతటా ఉండే వస్తువుకు మనం గుడి కట్టలేమని తెలియాలి వాళ్ళు. అది తెలిస్తే గుడి కట్టదు. అలాగే ప్రపంచాన్ని పోషించేవాడు భగవంతుడు. ఎవడు ఈ ప్రపంచాన్ని పోషించగలుగుతాడో వాడు భగవంతుడు. ఇది తెలిసిన వాళ్ళు చూడండి, రాముడు కానీ, కృష్ణుడు కానీ, వెంకటేశ్వర స్వామి, బాలాజీ కానీ ఎవరు దేవుళ్ళని అంగీకరించారు. ఎందుకని? వీడు సృష్టి చేశారా? చేయలే. అందరికీ తెలుసు. రాముడు ఏమన్నా భూమిని పుట్టించాడా, జలాన్ని పుట్టించాడా, ఇంద్రుని చంద్రుడిని ఎవరిని పుట్టించాడు? ప్రపంచంలో ఏ ఒక్క తృణాన్ని కూడా ఆయన పుట్టించారు. అలాంటి రాముడు దేవుడు ఎట్లా వస్తాడు? ఆయన బొమ్మను పెట్టి దేవాలయం అని దానికి మొక్కుతూ ఉన్నాం, మనం పూజలు చేస్తున్నాం. ఆయన పుట్టాడని తెలుసు, చచ్చిపోయినాడని కూడా తెలుసు. కానీ అందరం మనం రామభక్తులు. మన దేశం భగవంతునికి పుట్టుక లేదని తెలియదా? ప్రపంచాన్ని పుట్టిస్తాడు, తాను పుట్టాడు. ఎవరి లోకంలో పుట్టారో వాళ్ళు ప్రపంచాన్ని పుట్టించిన వాళ్ళు కారు.
ఎందుకంటే ప్రపంచం కంటే ప్రపంచాన్ని పుట్టించేవాడు ముందు. కుండను చేసే కుమ్మరి కుండ కంటే ముందు, తర్వాత వాడు కుండ తయారు చేస్తాడు. ఇప్పుడు మనం దేవుళ్ళని పూజించేటువంటి రాముడు, కృష్ణుడు, లేక విష్ణువు, గోపాలుడు, లేకపోతే ఇంకెవరు, ఆంజనేయులు, ఇంకా వెంకటేశ్వర స్వాములు, ఇంకా చాలా మంది ఉన్నారు. నా తల వెంట్రుకలు అంతమంది దేవుళ్ళు. వీళ్ళందరూ లోకంలో